శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, నీ బాబా చెప్పేది ఒక్కసారి వినమ్మా. నీ కష్టాలన్నీ మార్చి నీకు ఇష్టాలను ప్రసాదిస్తాను అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డల కోసం తీసుకొచ్చిన శుభవార్త ఏమిటో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాం. బాబా గారు ఏమంటారంటే, బిడ్డా, ఒక్కసారైనా సరే ఇది నువ్వు వినాల్సిందే. ఎందుకంటే నీ కష్టాలు తీరి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగించే శుభవార్త చెబుతానమ్మా. కాస్త శ్రద్ధగా విను. నీ కోపాన్ని తగ్గించుకుని వెంటనే విను తల్లి. బాబా అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి నా జీవితంలో అసలు ఆనందం ఉందా, ఉంటే ఎక్కడా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, ఆనందం అనేది అన్నింటినీ మరిపిస్తుంది. అనుభవం, సవాలు, పోటీలు అనేవి నువ్వేంటో, నీ తెలివితేటలు ఏంటో అన్నీ బయట పెడతాయి. కాబట్టి ఆ పోటీలను సవాలుగా తీసుకొని పోరాడితే నువ్వు ఎంతో బుద్ధిశాలివి అని అర్థం. నువ్వు ఎత్తుకు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అవమానాలు, అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి. గుర్తుపెట్టుకో బిడ్డా, నీకు సమయానికి అవసరమైనవి నిన్ను తప్పకుండా చేరుతాయి. నీకు అని రాసిపెట్టి ఉన్నది కేవలం నీకోసం మాత్రమే. అది ఎవరి సొత్తు కాదు, ఎవరూ అందుకోలేరు. నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు దక్కదు. కానీ నీకు దేవుడు ఇవ్వాలి అని అనుకున్నది ఎవరు ఆపినా ఆగదు బిడ్డా. ఎన్ని అడ్డంకులున్నా సరే అవన్నీ దాటుకుని నీ దగ్గరకు చేరుతుంది. అది అసలు నీకు వస్తుందా రాదా అని ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేయకు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళు. నేను నీ పనులన్నీ జరిపిస్తాను తల్లి. నన్ను నమ్మిన వెంటనే నువ్వు ఎంత కింద ఉన్నా సరే, లోతులో కూరుకుపోయి ఉన్నా సరే, నిన్ను ఎత్తులో నిలబెడతాను. అలాంటి అవకాశాన్ని నీకు కల్పిస్తాను. కాస్త నీ కన్నీళ్లను తుడిచి ప్రశాంతమైన మనసుతో చూడు. నీకే అర్థమవుతుంది. ఏదైనా సరే సాధించే సామర్థ్యం నీలో ఉందమ్మా. దేనినైనా జయించే శక్తి నీకు కలదు. నీ బాబా అనే ధైర్యం నీతో ఉంది. నీ కష్టాలన్నీ తీయని తేనెలాగా మారబోతున్నాయి తల్లి. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డా, ఒకరిపై ఆధారపడకు అని. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే బలం. నువ్వు ఏం చేయాలి అన్నది నేను చెబుతూనే ఉన్నాను, కానీ నువ్వే పట్టించుకోవడం లేదు బిడ్డ. ఒక్క విషయం తెలుసుకో, ఈ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి తల్లి. గెలుపు వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఈ కలికాలంలో ఎటు చూసినా, ఏం చేసినా మోసాలు, మోసం చేసే మనుషులే ఉన్నారు. అలాంటి వారిని చూసి వెనకడుగు వేయకు. నీ వైపు బలంగా నేనుంటాను బిడ్డ. కారణం లేకుండా ఇక్కడ ఏదీ జరగదని తెలుసుకో. నీకు నేను ఏమిచ్చినా కాదు అని అనకుండా స్వీకరించు. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. దొరికిన దానితో తృప్తిపడు బిడ్డ.
మనసారా దానిని స్వీకరించు. ఇలా చేస్తే భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుందమ్మా. ఆ క్షణం నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడు నీకు అందిస్తారు. కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలను ఆ భగవంతుడే నీకిస్తాడని తెలుసుకో. అర్థమైందా తల్లి? కాబట్టి ఏం జరిగినా అంతా మంచికే అని అనుకో. నమ్మకంతో ఉండు. కష్టాల వెనక పట్టరాని ఆనందం వస్తుందని తెలుసుకో తల్లి. ఇది అక్షర సత్యం. మంచి మనసుతో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది. కాబట్టి అందరికీ సాయం చేస్తూ ఉండు. అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయమ్మా. మంచి మనసున్న నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది బిడ్డ. అసలు నేను నీకు చెడు జరగనిస్తానా చెప్పు తల్లి? నువ్వు నమ్మకంతో ఎదురు చూడు. నీకైనా మంచి నిన్ను తప్పక చేరుతుంది బిడ్డ. నీ కష్టాలన్నీ తీరి నీ ఇష్టాలు నెరవేరుతాయి. ఇవన్నీ జరగాలంటే కాస్త నమ్మకంతో ఉండు తల్లి. శ్రద్ధ సబూరితో ఉండు. నీ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు. నీకు అంతా శుభం జరిగేలా నేను చేస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనతో ఏం చెప్పారో. మనకై రాసి పెట్టింది ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితులలో అయినా సరే మనల్నే చేరుతుందండి. ఎలా అయితే ఇతరులకు రాసి పెట్టినది మనకు దక్కదో, అలాగే మనకు రాసి పెట్టినది కూడా ఇతరులకు దక్కదండి. మనకు ఏం కావాలో, ఎలాంటి పరిస్థితులలో అది మనల్ని చేరాలో అంతా కూడా ముందుగానే బాబాగారు రాసి పెట్టి ఉంచారు. కష్టాలు శాశ్వతం కాదండి. తప్పకుండా అవి తీరిపోతాయి. ఎలా అయితే సంతోషం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందో అలాగే ఈ కష్టాలు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కష్ట సుఖాలనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. అదే జీవితం. అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు, సుఖాలు నీకు వస్తే సంతోషపడుతూనే ఉంటాం, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, పక్క వాళ్ళ దగ్గర నీకు గౌరవము ఉండదు. ఎప్పుడైతే నీకు సమస్యలు ఎదురవుతాయో, ఆటంకాలు ఎదురవుతాయో, వాటిని దాటి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే నీ బుద్ధి బలం బయటపడుతుంది, నీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి పక్కవారి దగ్గర అని బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారండి. అందుకే సంతోషం వస్తే మంచిది, కష్టాలు వస్తే ఇంకా మంచిది అనుకొని ముందుకు నడవండి. ఎందుకంటే ఎప్పుడూ సంతోషాలుంటే మళ్ళీ కష్టం వస్తుందేమో అని బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బతకాలండి. అదే కష్టాలను ఎదిరిస్తూ ప్రతి కష్టాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తూ సంతోషపడుతూ ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు పర్వాలేదు, నేను దానిని దాటగలను అనే మొండి ధైర్యం మీకుంటుంది. అది నిజమైన సంతోషం. ఆ సంతోషాన్ని మీరు పొందడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి వెంట ఆ బాబాగారు ఉండి మిమ్మల్ని నడిపిస్తూ మీకు మంచి దారిని చూపించి మీకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఓం సాయిరామ్.